ఈ విషయాలను మనం గమనించాలి. శరీరంలో ప్రాణం కలిగి ఉన్న మనం మాత్రమే ఇవి పాటించాలి. ఒకసారి ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత వాళ్ళకి ఈ లోకానికి సంబంధం లేకుంటుంది. ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథము తెలుగుంటే ఎవరైనా చదివితే బాగుంటుంది. యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దామండి. మరాఠీ కూడా చదవండి. అక్కడ అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోవుదురు. ఇది గుర్తుపెట్టుకో. మనిషి శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు, ఈ శరీరంలో మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఏమైనా చెల్లగలడు, ఎక్కడైనా నడవగలడు, తను అనుకున్న ప్రతిదాన్ని సాధించగలడు. ఈ లోకంలో శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు మనిషి తన యొక్క జీవితం నిమిత్తము ఏదని చేయగలడు. కానీ ఒక్కసారి తనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతే మాత్రం, తన శరీరంలో నుండి ప్రాణం వెళ్ళిపోతే మాత్రం అది కదిలించబడదు. వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎన్నోసార్లు మనం ఎంతో మందిని చూస్తున్నాం, మన కళ్ళెదురుగా ఎంతో మంది